హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ ఇంటర్ ఫలితాలు ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ విద్యార్థులవి తెలుసుకోవడం ఎలా అనేది ఒక్క నిమిషంలో మీ మొబైల్ ఫోన్లో ఎలాంటి లాగిన్ లేకుండా ఇబ్బంది పడకుండా మీరు చూసే విధానం నేను తెలియజేస్తున్నాను. దయచేసి ఈ వీడియో చూస్తున్న వారందరూ చివరి దాకా చూడండి. చూస్తే ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో తెలుస్తుంది. చాలామంది సగం వరకు చూసి రావట్లేదు అని అనేస్తున్నారు. దయచేసి చూడండి పూర్తిగా. పాస్ అవ్వాలని కోరుకున్న ప్రతి ఒక్కరి వీడియోకి ఒక లైక్ చేయండి. చూద్దాం ఎంతమంది ఫలితాలు పాస్ అవ్వాలని కోరుకుంటున్నారు. సో ఇంకేమాత్రం ఆలోచన చేయకుండా మన మొబైల్లో ఉన్నటువంటి గూగుల్ ఓపెన్ చేయండి. మీ దగ్గర ఉన్న గూగుల్ క్రోమ్ని ఆన్ చేయండి. అక్కడ సెర్చ్ ఫర్ టైప్ అని ఉంది కదా, అక్కడ ఏం లేదు, మనము SCHOOLS schools9.com అని మీరు టైప్ చేయండి. టైప్ చేయగానే మనకు ఫ్రంట్ పేజ్లో వచ్చేస్తుంది వెబ్సైట్ అనేది. ఇది ప్రాపర్గా వెబ్సైట్ వర్క్ అవుతుంది అనమాట. ఇక్కడ మనకు చూడొచ్చు ఆల్రెడీ ఈ వెబ్సైట్లో అనేది మనకు రిజల్ట్స్ అనేవి అవైలబుల్ 11 AM అంటున్నారు, కానీ ఆల్రెడీ ఫలితాలు వచ్చేస్తున్నాయి. అయితే మనకు రిజల్ట్స్ ఒకేసారి రావడం వల్ల చాలామందికి ఇబ్బందికరంగా ఉంటుందంటే ఓపెన్ చేయడం చాలా ఇబ్బంది పడుతుంటారు. సో కాబట్టి మీరు రిజల్ట్స్ అనేవి డౌన్లోడ్ చేసుకుని ప్రతి ఒక్కరూ మీరు వెబ్సైట్లు అనేవి ఓపెన్ మీద స్విచ్ చేస్తూ ఉండండి. చాలామంది ఓపెన్ అవడం లేదని, ఎందుకంటే ఒకేసారి చాలామంది 9 లక్షల పైగా మంది విద్యార్థులు ఒకేసారి వెబ్సైట్ పెడితే ట్రాఫిక్ ఏ విధంగా ఉంటే మీకు తెలుసు. అయితే ఇక్కడ కనిపిస్తున్నటువంటి చూడండి, ఇక్కడ TS ఇంటర్ రిజల్ట్స్ 2024 అని సెకండ్ ఇయర్ అని ఫస్ట్ ఇయర్ అంటే ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో నేనేంటంటే ఫస్ట్ ఇయర్ పైన నేను క్లిక్ చేస్తున్నాను. చేయగానే ఇక్కడ కనిపిస్తుంది. సో ఇలా కిందకి స్క్రోల్ చేస్తూ రండి. స్క్రోల్ చేస్తూ వస్తే చూడండి, మన ఫస్ట్ అయితే ఫస్ట్ అండ్ సెకండ్ అయితే సెకండ్ ఇయర్ పైన మీరు క్లిక్ చేయండి. నేనైతే ఉదాహరణగా ఫస్ట్ ఇయర్ పైన మీరు క్లిక్ చేస్తున్నాను. అక్కడ ఓపెన్ చేయగానే ఈ విధంగా వస్తుంది అనమాట. సో ఇక్కడ చూడండి, మనకు ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ ఇయర్ అని అడుగుతుంది అనమాట. సో హాల్ టికెట్ నెంబర్ మీద ఏదైతే హాల్ టికెట్ నెంబర్ ఉందో ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి. ఇక్కడ ఇయర్ పైన మరేం లేదంటే మీరు ఇక్కడ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ అని అడుగుతుంది అనమాట. ఇక్కడ చూడొచ్చు, మనకు ఫస్ట్ ఇయర్ అయితే ఫస్ట్ ఇయర్ అని సెకండ్ ఇయర్ అయితే సెకండ్ ఇయర్ అని మీరు క్లిక్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మనకు ఇక్కడ సబ్మిట్ కొట్టంగానే మనకు రిజల్ట్ అనేవి డిస్ప్యూట్ అవడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు ఫలితాలు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ వెబ్సైట్ లింక్ అనుకుంటూ వీడియో కింద డిస్క్రిప్షన్ మీకు ఇవ్వడం జరిగింది. సో ప్రతి ఒక్కరు టైటిల్ కింద క్లిక్ చేస్తే లింక్ వస్తుంది. లింక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, డైరెక్ట్ లింక్ అనమాట. సో ఇదండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్.